Hi everyone, welcome to Chandan Logics. Upcoming railway exams, SSC exams, police exams, bank exams, అలానే UPSC exams, ఇతర ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా లేటెస్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్. రైల్వే గ్రూప్ డికి సంబంధించిన కోర్స్ ఆల్రెడీ మనం లాంచ్ చేశాము. ఇది మీకు కంప్లీట్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా ఈ క్లాస్ అవైలబిలిటీ అనమాట. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ 3 నేర్చుకోవాలనుకుంటున్నారో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కోసం 0 to హీరో బ్యాచ్ అనమాట. దీంట్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా డీటెయిల్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. మీకు దీంట్లో ఎగ్జామ్స్ అనేవి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కూడా ఎగ్జామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఇది మీకు 1 month, 3 months, 6 months అనేది 1 year అనేది ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ 2 రాయాలనుకోవడం కోసం రైల్వే టార్గెట్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సీ అప్కమింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, స్టెనోగ్రాఫర్ కానీ, సిపిఓ కానీ, జీడీ కానీ వాటికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఈ క్లాస్ అని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ కూడా ఈ క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారు బ్యాంక్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది. అలా మనకి అన్ని కోర్సెస్ ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ కోవచ్చు. క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 28, 60, 120 and 135 ఈజ్ 28, 60, 120 మరియు 135ల ఎల్సిఎం అనగా కాసాగా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేసి ఆన్సర్ కమెంట్ చేయాలి. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఎల్సిఎం కట్టాలన్నారు. జనరల్గా ఎల్సిఎం కట్టమన్నప్పుడు మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎల్సిఎం చిన్నప్పుడు కట్టడం తెలుసు కదా, 28, 60, 120, 135 అని ఇలా మీరు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తారు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని చేయకోకుండా మనకు కావాల్సింది ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కాసాగా కావాలి, కాసాగా. అందుకని ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 60 ఉంది, 60 అవునా కదా, ఇక్కడ 60 ఉంది. 60ని నేనేమని రాసుకోవచ్చు అంటే ఒక నెంబర్ 60లో డ్యూజిబుల్ అవ్వాలి అంటే, ఒక నెంబర్ 60లో డ్యూజిబుల్ అవ్వాలి అంటే, ఒక నెంబర్ 60లో డ్యూజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 6తో డ్యూజిబుల్ అవ్వాలి, 10తో కూడా డ్యూజిబుల్ అవ్వాలి, అవునా కదా. ఇది సింపుల్ పాయింట్. ఒక నెంబర్ 60లో డ్యూజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 6తో డ్యూజిబుల్ అవ్వాలి, 10తో కూడా డ్యూజిబుల్ అవ్వాలి. ఒక అంకె 60 చేత భాగించబడుతుంది అంటే ఆ అంకె 6 చేత, 10 చేత, 2 చేత భాగించబడుతుంది అర్థం, అవునా కదా. ఇప్పుడు చూడండి 10 డివిజిబిలిటీ రూల్ ఏమిటి? 10 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి. ఒక అంకె 10తో భాగించబడాలి అంటే చివరి అంకె అనేది 0 ఉండాలి, లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. ఒక్కసారి లాస్ట్ డిజిట్ 0 ఎక్కడుందో చూడండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు. మరి మనకున్న ఆన్సర్ ఇది ఒక్కటి మాత్రమే, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఫటాఫట్ ఆన్సర్స్ కామెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ కూడా 2025 అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్, 2025లో అడిగిన ఎగ్జామినేషన్ వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది. చూడండి. ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ దేర్ వేర్ 3 papers ఆఫ్ మ్యాథమెటిక్స్, 2 papers ఆఫ్ ఇంగ్లీష్ అండ్ 1 paper ఆఫ్ సైన్స్. ఆల్ పేపర్స్ వేర్ ఆఫ్ 100 marks. ఎస్ గాట్ 60% ఇన్ మ్యాథమెటిక్స్, 70% ఇన్ ఇంగ్లీష్ అండ్ 50% ఇన్ సైన్స్. వాట్ వాస్ హిస్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ పేపర్స్? ఒక పరీక్షలో గణితం యొక్క 3 పేపర్లు, ఇంగ్లీష్ యొక్క 2 పేపర్లు మరియు సైన్స్ యొక్క 1 పేపర్ ఉన్నాయి. అన్ని పేపర్లు 100 మార్కులతో జరుగుతాయి అన్నమాట. ఎస్కి గణితంలో 60%, ఇంగ్లీష్లో 70% మరియు సైన్స్లో 50% వచ్చాయి. అన్ని పేపర్లతో అతని మార్కుల శాతం ఎంత అన్నారు. గమనించాలి. మ్యాథ్స్ వచ్చేసరికి ఎన్ని పేపర్లు ఉన్నాయి అంటే మ్యాథ్స్ 3 పేపర్లు ఉన్నాయి మ్యాథ్స్. అలానే ఇంగ్లీష్ వచ్చేసరికి ఎన్ని పేపర్లు ఉన్నాయి అంటే 2 పేపర్లు ఉన్నాయి. సైన్స్ వచ్చేసరికి ఎన్ని పేపర్లు ఉన్నాయి అంటే 1 పేపర్ ఉంది. క్వశ్చన్లో మనకి చాలా క్లియర్గా చెప్పారు ఎగ్జామినేషన్ అనేది 100 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది అని చెప్పని. 100 మార్కులకి, అవునా కదా. మరి 100 మార్కులకి ఎగ్జామినేషన్ జరిగినప్పుడు మ్యాథమెటిక్స్లో 60% వచ్చాయి. మ్యాథమెటిక్స్లో 60%, 60% ఆఫ్ 100, 100లో 60% అంటే 60 మార్క్స్. అంటే మ్యాథమెటిక్స్లో మీరు చూస్తే కనుక 3 సబ్జెక్ట్స్ గాను యావరేజ్గా 60 మార్క్స్ వచ్చాయన్నమాట. అర్థమైందా. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్లో 60 అలా రావడం జరిగింది. ఇంగ్లీష్ వచ్చేసరికి 70% వచ్చాయి. ఇంగ్లీష్ 70%, 100లో 70% అంటే ఎంత అంటే 70. గమనించండి. మ్యాథ్స్ 3 సబ్జెక్టులు కాబట్టి 3, ఇంగ్లీష్ 2 సబ్జెక్టులు కాబట్టి 2. నెక్స్ట్ సైన్స్ మీరు చూస్తే కనుక 1 పేపర్ అని చెప్పారు, సైన్స్ 1 పేపర్ అని చెప్పారు. దీనికి వచ్చేసరికి 50%, 100లో 50% అంటే ఎంత అంటే 50. ఇప్పుడు మనకు కావాల్సింది దీని యొక్క యావరేజ్ కావాలి, యావరేజ్. ఓకేనా. దీని యొక్క యావరేజ్ మార్క్స్ కావాలి పర్సెంటేజ్లో.
ఓకే, ఇప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆల్రెడీ మనం చెప్పాము. ఇప్పుడు మనం ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ను ఉపయోగించి మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎజ్యూమ్డ్ యావరేజ్ 60, 70, 50 కాబట్టి నేను యావరేజ్ ఏమనుకుంటున్నానంటే నేను యావరేజ్ 60 అనుకుంటున్నాను. ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను యావరేజ్ 60 అనుకుంటున్నాను. ఎప్పుడైతే 60 అనుకున్నానో నేను అనుకున్న 60 ఇక్కడ కూడా 60 ఉంది అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమి లేదు, 0. ఇక్కడ నేను అనుకున్న 60 ఇక్కడ 70 ఉంది అని అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది కాబట్టి +10. నేను అనుకున్న 60 ఇక్కడ 50 ఉంది అని అనుకున్న కానీ తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది అంటే 10 తక్కువ ఉంది, అందుకని -10. ఇప్పుడు చూడండి 3 × 0 చేస్తే 0 ఆటోమేటిక్గా. నెక్స్ట్ 2 × +10 చేసామనుకోండి ఇది ఎంత అంటే +20. నెక్స్ట్ 1 × -10 చేసామనుకోండి -10. +20 -10 అంటే ఓవరాల్గా మనకి +10 వచ్చింది. అంటే నేను అనుకున్నది కాకోకుండా నాకు 10 ఎక్స్ట్రా వచ్చింది. నేను అనుకున్నది కాకుండా 10 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఈ 10 యాడ్ చేయండి. ఈ 10 ఎక్స్ట్రా ఎంతమంది మీద అంటే 3 + 2 + 1 మొత్తం 6 దాని మీద వచ్చింది మనకి. అందుకని ఈ 10ని 6 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి. డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమైపోతుంది చూడండి, 6 1s are 6, ఇంకా మన 4 మిగిలిపోయింది. 4/6 అంటే 2/3, 2/3 అంటే 0.66, అవునా కదా? అంటే ఇది ఆన్సర్ ఏంటంటే 61.66. 61.66 అంటే అప్రాక్సిమేట్గా మనది 61.67% అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుందో. ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 days అండ్ బి ఇన్ 48 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days అండ్ దెన్ ఏ గోస్ అవే. ఇన్ హౌ మచ్ టైమ్ ఇన్ డేస్ విల్ బీ ఫినిష్ ద 60% ఆఫ్ రిమైనింగ్ వర్క్. ఏ ఒక పనిని 32 రోజుల్లోనూ, బి 48 రోజుల్లోనూ చేయగలరు. వారు కలిసి 8 రోజులు పని చేసి తర్వాత ఏ వెళ్ళిపోతాడు. మిగిలిన పని 60% పని ఎంత సమయంలో రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే బి పూర్తి చేస్తాడు అంటున్నారు. గమనించండి, ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఏబి. ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడంటే 32 days టైం తీసుకుంటాడు. అదే బి అదే వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడంటే 48 days టైం తీసుకుంటాడు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మనకి వర్క్ ఏంటో తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకోవాలి. 32కి 48కి ఎల్సిఎం ఎంత అంటే 96. సో టోటల్ వర్క్ వచ్చేసరికి ఎంత అంటే 96 యూనిట్స్. అంటే ఏ రోజుకి 3 యూనిట్స్, బి రోజుకి 2 యూనిట్స్. ఇద్దరు కలిపి ఒక రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 5 యూనిట్స్ చేస్తారు, అవునా కదా? ఏ బి ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తారు అంటే కనుక ఏబి ఇద్దరు కలిసి ఒక రోజులో 5 యూనిట్స్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మీరు జాగ్రత్తగా గమనించే కనుక వాళ్ళిద్దరూ కలిసి 8 days పాటు వర్క్ చేశారు. ఇద్దరు కలిసి 8 days పాటు వర్క్ చేస్తే 1 dayలో 5 యూనిట్స్ కాబట్టి 8 days కి గాను 5 8s are 40 యూనిట్స్. అంటే 96 యూనిట్స్లో 40 యూనిట్స్ అయిపోతే ఇంకా మిగిలిపోయినవి ఎన్ని అంటే 56 యూనిట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుంది అంటే మిగిలిపోయిన వర్క్లో 60%, మిగిలిపోయిన వర్క్లో 60% మీ అందరూ తెలిసిందే. 60% అంటే 3/5. 60% దేంట్లో మిగిలిపోయిన వర్క్ ఎంత అంటే 56 యూనిట్స్. ఈ మిగిలిపోయిన వర్క్లో 60% ఎవరు చేయాలి? ఈ మిగిలిపోయిన వర్క్లో 60% ఎవరు చేయాలంటే బి చేయాలి. బి ఎఫిషియన్సీ ఎంత? బి రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. బి రోజుకి 2 యూనిట్లు, అవునా కదా? ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేసేయండి. 56 2లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 28 టైమ్స్ పోతుంది, అవునా కదా? నెక్స్ట్ మీరు సింప్లిఫై చేశాక 3 × 28 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది? 60 + 24 అంటే 84/5. సింప్లిఫై చేస్తే ఎంత అంటే 16/4/5, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత వస్తుంది? 16/4/5. ఆప్షన్ 3 ఆన్సర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 48/8 × 49/7 + 40/4 × 7 - 3 ఎంత అంటున్నారు? ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. సో బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతూ మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్స్ లోపల దాన్ని సింప్లిఫై చేస్తే 48/8 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే 6 వస్తుంది, అవునా కదా? 48/8 అంటే దీని వాల్యూ ఎంత అంటే 6, అవునా కదా? నెక్స్ట్ ఇంటూ, ఇప్పుడు ఇది మొత్తం మనం సింప్లిఫై చేయాలి. ఇది సింప్లిఫై చేసే ప్రాసెస్లో గమనించండి, 49/7 అంటే దీని వాల్యూ 7 వస్తుంది, ప్లస్ 40/4 అంటే దీని వాల్యూ 10 వస్తుంది, ఇంటూ ఈ బ్రాకెట్స్ లోపల ఉన్న దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. 7 - 3 చేస్తే ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసామనుకోండి అప్పుడు ఇది ఏమైపోతుంది చూడండి. 10 × 4 చేస్తే 40 + 7 చేస్తే 47. అప్పుడు ఇది 6 × 47. 6 × 47 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 240 + 42 282. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 282. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. డిటర్మైన్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 25, 40 and 75. 15, 25, 40 మరియు 75లచే ఖచ్చితంగా భాగించబడే అతి పెద్ద 4 అంకెల సంఖ్యను నిర్ణయించండి అన్నారు. సో వీటిలో పోయే ఈ నెంబర్స్లో డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ 4-digit నెంబర్ కావాలి, ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని కూడా మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా మొత్తం అంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా సాల్వ్ చేస్తే ఈ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేయడం జరుగుతుంది. గమనించండి ఈ క్వశ్చన్ని, ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూడండి, 15లో పోవాలి, 25లో పోవాలి, 40లో పోవాలి, 75లో కూడా పోవాలి, అవునా కదా? 15,
25, 40, 75లో పోవాలి, అవునా కదా. ఇప్పుడు ఒక నెంబర్ 40తో డ్యూసిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 4తో డ్యూసిబుల్ అవ్వాలి, అలానే ఆ నెంబర్ 10తో కూడా డ్యూసిబుల్ అవ్వాలి. 10తో డ్యూసిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది. అంటే ఆన్సర్ ఇదేనా అవ్వాలి, ఆన్సర్ ఇదేనా అవ్వాలి. నెక్స్ట్ ఒక నెంబర్ 4తో డ్యూసిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డ్యూసిబుల్ అవ్వాలి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డ్యూసిబుల్ అవుతాయి, ఇక్కడ కూడా లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డ్యూసిబుల్ అవుతాయి, అవునా కదా. అందుకని నెక్స్ట్ మీరు చెక్ చేస్తే కనుక 25 డ్యూసిబిలిటీ రూల్ చెక్ చేయండి. ఒక నెంబర్ 25తో డ్యూసిబుల్ అవ్వాలి అంటే కనుక ఆ నెంబర్కి లాస్ట్ డిజిట్స్ అనేవి 25 అయినా ఉండాలి, లేదు అనుకుంటే కనుక 75 అయినా ఉండాలి, లేదా 100 అంటే నథింగ్ బట్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 0 కదా, అవునా కదా, అలా అయినా ఉండాలి. ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 00 ఉన్నాయి, అంటే ఈ నెంబర్ 25తో డ్యూసిబుల్ అవుద్ది. కానీ ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 60 ఉన్నాయి. నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25 అయినా 75 అయినా, లేదు అనుకుంటే కనుక మనకి 100 అయినా ఉండాలని చెప్పాను కదా. సో అందుకని ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీస్డ్ బై 15% అండ్ దెన్ ఇంక్రీస్డ్ బై 20%. ద నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ 78 మోర్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. ద ఒరిజినల్ నెంబర్ ఈజ్, ఒక సంఖ్యను మొదట 15% తగ్గించి తర్వాత 20% పెంచాలి. అలా పొందిన సంఖ్య అసలు సంఖ్య కంటే 78 ఎక్కువ. అసలు సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్, 2025లో జరిగిన ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. చూడండి, ఫస్ట్ నెంబర్ని ఏం చేశారంటే 15% డిక్రీస్ చేశారు, డిక్రీస్ కాబట్టి మైనస్. తర్వాత ఏం చేశారంటే ఆ నెంబర్ని 20% పెంచారు కాబట్టి ప్లస్, ఓకేనా. అందుకని -15 + 20, మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్, అందుకని 15 × 20. ఇది ఏంటంటే A + B + AB/100 అనే ఫార్ములా మనం అప్లై చేస్తున్నాం. డిక్రీస్ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి, ఇంక్రీస్ అన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసేయని చూడండి. 100 20లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది, 15 5లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే -15 -3 అంటే -18, -18 + 20 అంటే మనకి +2 వచ్చింది, అవునా కదా, +2, అవునా. ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే ఇలా చేయడం వల్ల ఏమైందంటే 78 మోర్ అని చెప్పారు, 78 మోర్, అవునా కదా. అండ్ ఓవరాల్గా మనకి ఏమైందంటే 2% ఎక్కువ వచ్చింది. సో 2% వాల్యూ ఎంత అంటే 78, అవునా కదా. ఎందుకంటే మనకి 78 మోర్ అని చెప్పారు కాబట్టి మనకి ఎక్స్ట్రా ఎంత వస్తుందంటే 2% వచ్చింది. సో 78 వాల్యూ ఎంత అంటే 2%. మనకు కావాల్సిన ఒరిజినల్ నెంబర్ అంటే 100% వాల్యూ ఎంత అనేది మనకు కావాలి, అవునా కదా. జస్ట్ సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇగో ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయినాయి. అలానే 102లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 50 టైమ్స్ పోయింది. మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 78 × 50, 78ని హాఫ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి, 39, పక్కన 00. సో ఆన్సర్ ఎంత అంటే 3900. ఇఫ్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 42 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 51, దెన్ వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఇన్ రూపీస్. అదే వడ్డీ రేట్లో 2 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ 42 మరియు చక్ర వడ్డీ 51 అయితే అసలు రూపాయలు ఎంత అంటున్నారు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2 yearsకి గాను 42 వచ్చింది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 51 వచ్చింది, అవునా కదా. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్, టైం పీరియడ్ కూడా సేమ్, అవునా కదా. 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 42 అయితే కనుక 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 42 అయితే కనుక దాని మీనింగ్ మీ అందరూ తెలిసిందే. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ కాబట్టి 2 yearsకి 42 అంటే 1 yearకి 21 అని అర్థం, అవునా కదా. నెక్స్ట్ ఇయర్కి కూడా 21, అవునా కదా. అలా ఫస్ట్ ఇయర్ 21, సెకండ్ ఇయర్ 21. మనందరూ తెలిసింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటాయి. అందుకనే సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ 21 కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్ 21 ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం మీద ఎంత అంటే 51 రూపీస్, అవునా కదా. మొత్తం మీద ఎంత 51. ఆ 51లో 21 ఇక్కడ వచ్చేసింది. మరి 21 వచ్చేసిందంటే ఇంకా మిగిలింది ఎంత అంటే 30, అవునా కదా. ఇప్పుడు ఈ 30 మీరు గమనిస్తే కనుక యాక్చువల్గా సెకండ్ ఇయర్లో ఇక్కడ 21 ఉండాలి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే 21 + ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్, అవునా కదా. అంటే ఈ వచ్చిన 9 రూపీస్ ఏమిటంటే ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్, అవునా. అంటే ఈ 21 రూపీస్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట అది. ఎస్ ఆర్ నో అంటే ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్ అనమాట. ఎస్. సో ఈ 21 రూపీస్ మీద వచ్చిన ఇంట్రెస్ట్, ఓకే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది, అవునా కదా. సో అందుకనే 30 రూపీస్ అంటే ఎలా అంటే 21 + 9 అంటే ఈ 9 రూపీస్ అనేది ఏమిటంటే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత మీద అంటే 21 మీద, అవునా కదా. 9 రూపీస్ అనేది మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత మీద అంటే 21 మీద. సో పైన ఉన్నదేమో ఇంట్రెస్ట్, కింద ఉన్నదేమో ప్రిన్సిపల్, అవునా కదా. పైన ఉన్నది ఇంట్రెస్ట్, కింద ఉన్నదేమో ప్రిన్సిపల్. మనకు ఆల్రెడీ క్వశ్చన్లో తెలుసు చాలా క్లియర్గా, ఏమని క్వశ్చన్లో చాలా క్లియర్గా తెలుసు ఏమని మనకి ఇంట్రెస్ట్ ఎంతో తెలిసిపోయింది, అవునా కదా. ఇంట్రెస్ట్ మనకు కావాల్సింది ఏమిటంటే ప్రిన్సిపల్ కావాలి, ప్రిన్సిపల్, అవునా కదా. మనకి ఇంట్రెస్ట్ తెలిసిపోయింది, మనకి ప్రిన్సిపల్ కావాలి. ఎస్ ఆర్ నో.
ఇంట్రెస్ట్ తెలుసు, మనకు కావాల్సింది ప్రిన్సిపల్ కావాలి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి. సింప్లిఫై చేస్తే 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్, 3 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్, అవునా కదా. 3 టేబుల్ 3 టైమ్స్, 3 టేబుల్ 7 టైమ్స్. ఓకే, ఇప్పుడు గమనించండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మీరు గమనిస్తే కనుక మనకి ఏమైందంటే 3 అనేది ఇంట్రెస్ట్, 7 అనేది ప్రిన్సిపల్, అవునా. ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత అంటే 9 రూపీస్ వచ్చింది ఇంట్రెస్ట్, అవునా కదా. ఇంట్రెస్ట్ 9 రూపీస్ వచ్చింది, అవునా. ఇంట్రెస్ట్ 9 రూపీస్ వచ్చింది అంటే 3 పార్ట్స్ 9 రూపీస్ అంటే 1 పార్ట్ 3, అవునా కదా. సారీ జస్ట్ ఎ మినిట్. ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది చెప్పండి. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, మనకి ప్రిన్సిపల్ కావాలి, అవునా కదా. సో మనకి 2 ఇయర్స్కి 42 అంటే ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 21 అనే కదా. 2 ఇయర్స్కి 42 అంటే 1 ఇయర్ 21 అనే కదా. అంటే 3 7 టైమ్స్ 21, అవునా కదా. ఇది ఇంట్రెస్ట్, మనకి ప్రిన్సిపల్ కావాలి కాబట్టి 7 టైమ్స్ ఎంత అంటే 49. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 49. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మందార్ హ్యాస్ 2 గ్రాండ్ సన్స్, కేతన్ అండ్ తుషార్. 11 years sorry 11 years old Ketan gets some money from Mandar's wealth and 12 years old Tushar gets rest of the money. But Ketan and Tushar will get money only when they turn 22 years old. Till then, the money is in a bank getting interest at rate 8% compounded annually. When both turns 22, they receive the same amount. How much had Mandar given Tushar in rupees initially if total money with Mandar was 24,700? ఓకేనా, చాలా మంచి క్వశ్చన్ చూడండి ఒకసారి. మందార్కు ఏమిటంటే ఇద్దరు మనవలు అన్నమాట, వాళ్ళ కేతన్ ఇంకోళ్ళు తుషార్. ఒకరికి వచ్చేసరికి 11 years, ఇంకోళ్ళకి వచ్చేసరికి 12 years. వాళ్ళు 22 years వచ్చేటప్పటికల్లా వాళ్ళిద్దరికి సేమ్ అమౌంట్ వచ్చేలాగా 8% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీలో పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మందన్ దగ్గర 24,700 ఉంటే అందులో తుషార్కి ఎంత ఇచ్చాడని క్వశ్చన్ అడుగుతున్నారు. గమనించాలి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం అమౌంట్ అనేది ఈక్వల్ అని చెప్పారు. అమౌంట్ మనందరూ తెలుసు అమౌంట్ ఫార్ములా ఏమిటని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫార్ములా ఏంటంటే P × 1 + R/100 హోల్ పవర్ T. ఇదే కదా అమౌంట్ ఫార్ములా. సో అందుకనే మీరు గమనించింది P అంటే ప్రిన్సిపల్, అవునా. అమౌంట్ సేమ్ అన్నారు కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు కేతన్ ఇంకోళ్ళు తుషార్. సో కేతన్కి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత, తుషార్కి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియదు. అందుకని కేతన్కి ఇచ్చిన ప్రిన్సిపల్ K అనుకుంటున్నాను. K × 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 8, అవునా కదా. ఇది మనం తర్వాత తీసుకుందాము, దీని R అని ఉంచుకుందాము. 1 + R/100 టైం పీరియడ్ ఎంత టైం పాటు ఇది పెట్టడం జరిగింది, ఎంత టైం పాటు గమనించాలి. కేతన్కి ఎంత టైం పాటు ఇవ్వడం జరిగింది, కేతన్కి ఎంత టైం పాటు ఇవ్వడం జరిగింది గమనించాలి. కేతన్కి ఎంత ఏమంటే కేతన్కి యాక్చువల్లీ 11 years ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. ఎప్పటి వరకు అంటే 22 years వచ్చే వరకు. అంటే 22కి 11కి 22 డిఫరెన్స్ ఎంత అంటే 11, అవునా కదా. అంటే కేతన్ వచ్చేసరికి 11 years పాటు. నెక్స్ట్ అలానే తుషార్ మీరు చూస్తే కనుక తుషార్కి వచ్చేసరికి 12 years ఉన్నప్పుడు పెట్టారు. ఎప్పటి వరకు అంటే 22 years వచ్చే వరకు. అంటే 12కి 22 డిఫరెన్స్ ఎంత అంటే 10. అంటే తుషార్కి వచ్చేసరికి 10 years పాటు. అంటే కేతన్కి 11 years పాటు, తుషార్కి వచ్చేసరికి 10 years పాటు పెట్టడం జరిగింది అనమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. అందుకని కేతన్ టైం పీరియడ్ వచ్చేసరికి 11, అవునా కదా. నెక్స్ట్ తుషార్ గురించి తెలుసుకోవాలి కాబట్టి తుషార్ ప్రిన్సిపల్ని T అనుకుంటున్నాము. మళ్ళీ సేమ్ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి కూడా సేమ్ 1 + R/100. కానీ తుషార్కి టైం పీరియడ్ వచ్చేసరికి ఎంత అంటే 10, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమైపోద్దని చూడండి. ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే మీరు గమనించాలి, ఇదేమో పవర్ 10, ఇదేమో పవర్ 11, అంటే ఇంకా పవర్ 1 ఉంటుంది, అవునా కదా. అంటే K × 1 + R/100 1 + R/100 హోల్ పవర్ 1 ఈక్వల్ టు T అయిపోద్ది, ఈక్వల్ టు T, అవునా కదా. ఇప్పుడు నేను దీని నుంచి T/K ఈక్వల్ టు 1 + R/100 హోల్ పవర్ 1, అవునా కదా. మనకు ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలుసు కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8. సో అందుకే 8 సబ్స్టిట్యూట్ చేయండి. 8/100 ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ క్వశ్చన్లో 8% చెప్పేశారు ఇక్కడ, 8%, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది చూడండి. 4 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోయింది, 4 టేబుల్ ఇక్కడ వచ్చేసరికి ఎన్ టైమ్స్ అంటే 25 టైమ్స్ పోయింది, అవునా కదా. అప్పుడు T/K ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం 25 వస్తుంది. అప్పుడు 25 + 2 అంటే 27. అంటే తుషార్కి 27 పార్ట్స్, కేతన్కి 25 పార్ట్స్. అంటే ఇద్దరి మీద కలిపి 27 + 25 అంటే 52 పార్ట్స్. అంటే వాళ్ళ తాతగారి దగ్గర ఉన్న టోటల్ 52 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 52 పార్ట్స్ వాల్యూ 24,700. మనకు కావాల్సి ఏమిటంటే
తుషార్కి ఎంత వచ్చాయి ఇనిషియల్గా? తుషార్కి వచ్చినాయి 27 పార్ట్స్. 27 పార్ట్స్ వాల్యూ ఎంత? తుషార్కి వచ్చినాయి 27 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇదే మనం కనుక్కోవాల్సింది, అవునా కదా? ఇప్పుడు ఒకసారి గమనించండి, దీన్ని సింప్లిఫై చేయాలంటే సింప్లిఫై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక 52 పార్ట్స్ వాల్యూ 24,700 అయితే 27 పార్ట్స్ వాల్యూ ఎంత? 52ని హాఫ్ చేసామనుకోండి 26, అవునా కదా? కానీ 27 ఉంది అంటే మనకి వాల్యూ హాఫ్ కన్నా ఎక్కువ ఉండాలి. హాఫ్ అంటే ఎంత? 12350, అవునా కదా? అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి మన ఆన్సర్, దీనికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇగో ఇది 12825 ఉంది, అవునా కదా? సో ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఇదేనా అవ్వాలి, లేదా ఆన్సర్ ఇదేనా అవ్వాలి, అవునా కదా? ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. మనం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అది కొంచెం ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది, అవునా కదా? కొంచెం ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుద్దంటే 12825 అవుద్ది. 12825. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ విచ్ ఈస్ సోల్డ్ అట్ 1566 విత్ 8% ప్రాఫిట్? సో 8% లాభంతో అమ్మడం జరిగింది. కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతున్నారు? సో 8% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 108%. సో 108% వాల్యూ ఎంత అంటే 1566. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ కావాలి, 100% వాల్యూ ఎంత అనేది మనకు కావాలి. 100% వాల్యూ ఎంతో కావాలి, అవునా కదా? 100% వాల్యూ ఎంతో కావాలి. ఎస్. ఇది ఒకసారి ఇప్పుడు సింప్లిఫై చేస్తే కనుక ఏమేమి చూడండి, 1566 అనేది 108లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 14.5 టైమ్స్ పోతుంది. అప్పుడు ఏమో చెప్పండి, 1450. ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are in the ratio 4:9. If the mean proportion between them is 24, find the positive difference between the 2 numbers. రెండు సంఖ్యలు 4:9 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి మధ్య సగటు అనుపాతం 24 అయితే ఆ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం కనుక్కోమని చెప్పి అన్నారన్నమాట. సో మీన్ ప్రపోర్షన్ అని మనకు తెలిసిందే స్క్వేర్ రూట్ ఆఫ్ AB, అవునా కదా? సో ఆ నెంబర్స్ యొక్క రేషియో చెప్పారు కాబట్టి ఒక నెంబర్ని 4x అని ఇంకో నెంబర్ని 9x అని అనుకుంటున్నాము, ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ AB కాబట్టి దీని వాల్యూ అనేది దేనికి ఈక్వల్? మీన్ ప్రపోర్షన్ వాల్యూ 24కి ఈక్వల్, అవునా కదా? ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 4 9 టైమ్స్ చేస్తే 36, x ఇంటూ x చేస్తే కనుక x స్క్వేర్, అవునా కదా? అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ x స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 24కి ఈక్వల్. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6, స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అంటే x, అంటే 6x ఈక్వల్ టు 24, అవునా? మరి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 24 6 9 టైమ్స్ పోయిందంటే 4 టైమ్స్, అంటే x వాల్యూ ఎంత అంటే 4 వచ్చింది. x వాల్యూ 4 వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన ఏంటంటే వీటి మధ్య డిఫరెన్స్ కావాలి. ఒకటి 4x ఒకటి 9x కాబట్టి డిఫరెన్స్ ఎంత అంటే 5x. x వాల్యూ 4 కాబట్టి 5 ఇంటూ 4 చేసామనుకోండి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 20. ఎందుకంటే క్వశ్చన్ అడిగింది మనల్ని డిఫరెన్స్ అడిగారు, డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2 trains having length of 210 meter and 140 meter are running at a speed of 80 km/h and 150 km/h respectively. If the same direction, in the same direction, the time taken in minutes by the faster train coming from behind to completely cross the other train is 210 మీటర్లు మరియు 140 మీటర్ల పొడవు ఉన్న రెండు రైళ్లు ఒకే దిశలో వరుసగా 80 కిలోమీటర్ల వేగంతో మరియు 150 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. వెనక నుండి వస్తున్న వేగంతో ఉన్న రైలు మరొక రైలును పూర్తిగా దాటడానికి పట్టే సమయం ఎంత అన్న టైం అడుగుతున్నారు. మనదే తెలిసిందే టైం అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే ట్రైన్ యొక్క డిస్టెన్స్. డిస్టెన్స్ అన్నప్పుడు ట్రైన్ యొక్క డిస్టెన్స్. ఒక ట్రైన్ డిస్టెన్స్ ఏమో 210, ఇంకో ట్రైన్ డిస్టెన్స్ ఏమో 140. సో రెండు కలిపితే డిస్టెన్స్ ఎంత వస్తుందంటే 210 + 140 అంటే 350 డిస్టెన్స్ వస్తుంది. సో డిస్టెన్స్ వచ్చేసరికి 350 మీటర్స్. నెక్స్ట్ స్పీడ్. స్పీడ్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ గమనించండి, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అవునా కదా? రెండు కూడా సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఇది 80, ఇది 150. 80 150 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అంటే 70. గుర్తుపెట్టుకోండి, ఇది 70 km/hలో ఉంది. మరి మనకు కావాల్సింది ఇది పైన మీటర్లో ఉంది కాబట్టి km/hని మనం మీటర్/సెకండ్లో మార్చాలి. km/hని మీటర్/సెకండ్లో మార్చాలంటే ఇంటూ 5/18 చేయాల్సిన అవసరం ఉంది, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇది 350, 70 × 5 చేసి 350 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా మనకి చివరికి ఎంత వస్తుందంటే 18 seconds వచ్చింది. 18 seconds. కానీ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏమడుతున్నారంటే ఆన్సర్ని మినిట్స్లో అడుగుతున్నారు. మినిట్స్లో ఈ 18 secondsని మనం మినిట్స్లో మార్చాలి కాబట్టి 18/60. 18/60, అవునా కదా? ఎందుకంటే మనం మినిట్స్లో మార్చాలి 18/60. అప్పుడు ఏమైపోతుంది చూడండి, 18/60 చేస్తే 6 3 టైమ్స్, 6 10 టైమ్స్, అవునా కదా? అప్పుడు ఎంత అంటే 0.3, అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 0.3. ఫైండ్ ద రిమైండర్ ఇఫ్ 19/200 ఈజ్ డివైడెడ్ బై 20. సో క్వశ్చన్ చెప్పేది ఏంటంటే 19/200ని 20తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. గమనించండి, 19ని 20తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? -1 వచ్చింది, అవునా కదా? -1. -1/200 మీ అందరూ తెలిసిందే. -1 ఈవెన్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా +1 అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే +1. ఈ క్వశ్చన్ చూడండి, 2 cones have their length in the ratio 4:3 and the radii of their bases in the ratio 1:2. Find the ratio of their volume.
సో వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, అవునా కదా? ఇక్కడ 1/3 పై అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో అందుకని మనకు కావాల్సింది వాల్యూమ్ రేషియో కాబట్టి ఆర్ స్క్వేర్ హెచ్ కావాలి, ఆర్ స్క్వేర్ హెచ్. సో మనకి ఏంటంటే ఇక్కడ ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ తెలిస్తే వాటిని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూమ్ వచ్చేస్తుంది, వాల్యూమ్, అవునా కదా? వాల్యూమ్ రేషియో వస్తుంది ఆర్ స్క్వేర్ హెచ్, ఎందుకంటే మనకి 1/3 పై కాన్స్టెంట్ కాబట్టి. సో ఆర్ స్క్వేర్ అన్నారు కాబట్టి రేడియే రేషియో ఎంత? రేడియే రేషియో ఎంత అంటే 1:2. స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ చేస్తే ఎంత అంటే 4. హైట్ రేషియో ఎంత? హైట్ రేషియో ఎంత అంటే 4:3. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూమ్ రేషియో వచ్చింది. 4 1s are 4, 4 3s are 12, అవునా కదా? సింప్లిఫై చేసినప్పుడు ఏమైపోతుంది అంటే 4 టేబుల్ ఇక్కడ 1 టైమ్, 4 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అంటే 1:3. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 1:3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ ప్రామిస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్, however he uses a weight that actually weighs 46% less than what is written on it. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఒక నిజాయితీ లేని దుకాణదారుడు తన వస్తువులను కొన్న ధరకి అమ్ముతున్నానని వాగ్దానం చేస్తాడు. అయితే అతను దానిపై వ్రాసిన దానికంటే 40% తక్కువ బరువును ఉపయోగిస్తాడు. అతని లాభ శాతాన్ని కనుగొని చెప్పంటున్నాను. సో అతను ఏం చేస్తాడంట? 46% లెస్ వెయిట్ యూస్ చేస్తాడు. 46% లెస్ అంటే 100 ఇవ్వాల్సిన చోటన 46% లెస్ అంటే 54 ఇస్తున్నాడు, అవునా కదా? అంటే అతను 100 ఇవ్వాల్సిన దగ్గర 54 ఇస్తున్నాడు. ఎస్ ఆర్ నో? దీనివల్ల అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్లో కనుక్కోండి అంటారు. చూడండి, అతనికి వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ ఎంత అంటే 46 వచ్చింది, అవునా కదా? ఎంత మీద అంటే 54 మీద. సో 46/54 ఇంటూ 100, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేసి ఏమైపోతుంది? 2 టేబుల్ ఇక్కడ 23 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 27 టైమ్స్, అవునా కదా? అప్పుడు సింప్లిఫై చేస్తే ఇది 2300/27 అండ్ డినామినేటర్లో 27 ఉండాలి. 27 ఉంది, 27 ఉంది, 27 27 ఉంది, అవునా కదా? నెక్స్ట్ మీరు సింప్లిఫై చేసినప్పుడు ఏమైపోవాలంటే మనం ఈ నెంబర్స్ నుండి మల్టిప్లై చేసినప్పుడు మనం 0 రావాలి. 7 + 0 చేస్తే 0 రావట్లేదు, రాంగ్ ఆన్సర్. 5 + 5 చేస్తే 10 సరిపోయింది, మనకి 0 వచ్చేది. అంటే ఈ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి 10 రావాల్సిన అవసరం ఉంది. 7 0 చేస్తే మనకి 10 వస్తుందా? 7 రాదు కదా. 5 + 5 చేస్తే 10 వచ్చింది. 4 + 5 చేస్తే 9, 6 + 6 చేస్తే 12, రాంగ్ ఆన్సర్. మనకు కావాల్సిన 10 కావాలి. 10 కావాలి కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎందుకంటే మనం సింప్లిఫై చేసిన తర్వాత చూడండి, ఇది మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత ఏంటంటే మనకు వచ్చే వాల్యూ ఎలా ఉండాలంటే ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 10 ఉండాలి. అలా ఉన్నది ఒకటే ఆప్షన్ ఉంది, ఒకటే ఆప్షన్ 85 5/27%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్, ఆకాష్ అండ్ అతుల్ ఈజ్ 46 kg. If the average weight of Gopal, Akash be 40 kg and that of Akash, Atul be 45 kg, then the weight of Akash in kg is గోపాల్, ఆకాష్ మరియు అతుల సగటు బరువు 46 కిలోలు, గోపాల్ మరియు ఆకాష్ల సగటు బరువు 40 కిలోలు, మరియు ఆకాష్ మరియు అతుల సగటు బరువు 45 కిలోలు. అయితే ఆకాష్ బరువు ఎంత అన్నారు? గమనించండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం గోపాల్ ప్లస్ ఆకాష్ ప్లస్ అతుల్ని నేను టీ అని తీసుకుంటున్నాను. అతుల్ వీళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 46 kg. అండ్ నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్, ఆకాష్, గోపాల్ అలానే ఆకాష్, గోపాల్ ఆకాష్ యావరేజ్ వెయిట్ ఎంత అంటే 40 kg. నెక్స్ట్ ఆకాష్ అతుల్, ఆకాష్ అతుల్ యావరేజ్ వెయిట్ ఎంత అంటే 45 kg. మనకు కావాల్సింది ఏంటంటే ఆకాష్ వెయిట్ కావాలి, ఆకాష్ వెయిట్. ఓకేనా? మనకు కావాల్సింది ఆకాష్ వెయిట్ కావాలి. ఓకే, ఆకాష్ వెయిట్ కావాలి. గమనించండి, ఇక్కడ నాకు ఆకాష్ వెయిట్ కావాలి అంటే నాకు కావాల్సిన అతుల్ వెయిట్ కావాలి ఫస్ట్, అతుల్ వెయిట్. సో అతుల్ వెయిట్ కనుక్కోవడానికి ఏం చేస్తానంటే ఇక్కడ నేను గమనించండి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే నాకు అతుల్ వచ్చేస్తాడు కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే అతుల్ వస్తాడు. ఎస్ ఆర్ నో? సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే నాకు అతుల్ వస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, 46 కాస్త 40 అయిపోయిందంటే ఎంత తగ్గిందంటే 6 తగ్గింది, అవునా కదా? సో ఇప్పుడు నాకు అతుల్ కావాలి, అతుల్ కనుక్కుంటున్నాను నేను. 46 కాస్త 40 అయిపోయిందంటే 6 తగ్గింది, అంటే ఒక్కొక్కరికి 6 తగ్గింది. ఒకళ్ళు 6 తగ్గిందంటే 3 మెంబర్స్కి గాను 6 3s are 18 తగ్గింది, అవునా కదా? అప్పుడు అతుల్ ఏమవుతాడంటే అతుల్ 46 ఉండాల్సిన వాళ్ళు కాస్త అందరూ 40 అయిపోయారు ఇప్పుడు, అవునా కదా? సో అతుల్ ఏమవుతాడంటే అప్పుడు 46 + 18, ఎందుకంటే అతుల్ ఉన్నప్పుడు 46, అతులు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? అందరూ 40 అయిపోయారు, అంటే 6 తగ్గిపోయారు. ఎవరు? వీళ్ళిద్దరు 6 తగ్గారు. సో 6 తగ్గారు కాబట్టి వీళ్ళిద్దరు ఆ 6 + 6 ఏదైతే ఉందో 12 అది అతుల్దే కదా. అండ్ అతుల్ ఎంత అంటే అప్పుడు 58. మరి అతుల్ 58 అయితే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం అతుల్ 58 అయితే ఆకాష్ అతుల్ వీళ్ళ యావరేజ్ 45. యావరేజ్ 45 అయితే సమ్ ఎంత అంటే సమ్ 90. యావరేజ్ 45 అయితే సమ్ 90.
మరి సమ్ 90 అయితే ఆకాష్ అతుల్ సమ్ 90, అందులో అతుల్ వచ్చేసరికి 58, మన ఆకాష్ ఎంత అంటే 90 - 58 చేస్తే 32 ఆన్సర్ వద్దు మనకి 32. ఓకేనా, గమనించండి సమ్ ఆకాష్ అతుల్ యొక్క సమ్ ఎంత అంటే 90, యావరేజ్ 45 అయినప్పుడు సమ్ 90 అవుతుంది కదా. మరి సమ్ 90 అయినప్పుడు మనకు కావాల్సింది ఆకాష్ కావాలి, మనకు కావాల్సిన ఆకాష్ కావాలి. సో ఆకాష్ కావాలి కాబట్టి 90 - అతుల్ ఏమో 58. సో ఆన్సర్ ఎంత అంటే 32. ఒకసారి చూడండి, ఇది పై గ్రాఫ్. ఒకసారి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎ టౌన్. స్టడీ ద గివెన్ చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫాలోస్. సో ఇది ఒక కాలేజ్కి సంబంధించి స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. నేను ఒకసారి మీకు ఈ క్వశ్చన్ జూమ్ చేస్తాను, ఈ గ్రాఫ్ అనేది మీకు కనపడాలి కాబట్టి. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అట్ ద గ్రాడ్యుయేట్ లెవెల్ ఈజ్ 2,46,000, దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏ అండ్ బి ఆర్ స్టడింగ్ అట్ గ్రాడ్యుయేట్ లెవెల్. గ్రాడ్యుయేట్ స్థాయిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 2,46,600 అయితే ఏ మరియు బి సంస్థ నుండి గ్రాడ్యుయేట్ స్థాయిలో ఎంతమంది విద్యార్థులు చదువుతానంటున్నారు. సో మొత్తం ఎంతమంది అంటే 2,46,000 గ్రాడ్యుయేట్ లెవెల్లో, అవునా, మొత్తం అంతా కలిపి. మనకు కావాల్సిన ఏబి ఇన్స్టిట్యూషన్ ఏ ఇన్స్టిట్యూషన్ బిలో కలిపి మొత్తం ఎంతమంది ఉన్నారంటున్నారు. సో ఇన్స్టిట్యూషన్ ఏ 17, ఇన్స్టిట్యూషన్ బి 14. సో రెండు కలిపితే ఎంత అంటే రెండు కలిపితే మనకి 33%, అవునా కదా, రెండు కలిపితే 33%. సో 31% రెండు కలిపితే. ఎందుకంటే ఒకటేమో 17, ఇంకోటేమో 41 కదా. సో అందుకనే ఇంకోటేమో 14 కదా. సో అందుకని 31% ఆఫ్ 2,46,000. ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. ఇగో ఈ పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు చివరికి ఎంత అంటే 31 × 2460. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలనుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక సింపుల్గా మీరు లాస్ట్ వెరిఫై చేసుకోవచ్చు. లాస్ట్ వెరిఫై చేస్తే కనుక 0 ఉండాలి, 0కి ముందర ఎంత ఉండాలంటే 1 × 6 ఉండాలి, అవునా కదా. అంటే 0కి ముందర 6 ఉండే ఆప్షన్ మీకు ఒక్కటే కనిపిస్తుంది, 0కి ముందర 6. ఇవేమీ కూడా ఆన్సర్స్ లేవు, 0కి ముందర 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ 4 ఆఫర్స్ ఆన్ పర్చేస్ ఆఫ్ ఏ బుక్ కొనుక్కునేటప్పుడు అతనికి రకరకాల ఆఫర్లు ఉన్నాయి అనమాట. ఆ ఆఫర్లు ఏంటి ఒకసారి చూడండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%, అంటే 20% డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ 20% డిస్కౌంట్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 25 and 15. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30 and 10. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5 and 35. విచ్ స్కీమ్ ఆఫర్స్ మోర్ డిస్కౌంట్. సో వీటిలో కల్లా ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడ వస్తుంది అంటున్నారు. గమనించాలి, మీరు గమనిస్తే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ 2 ఎలిమినేట్ అయిపోతాయి వీటితో కంపేర్ చేసినప్పుడు. 20% ఇచ్చి 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 20 ఇచ్చి పైన 20% ఇచ్చి మళ్ళీ 20% డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఇక్కడ వచ్చే వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ 4 వాల్యూస్తో కంపారిజన్ చేసినప్పుడు మనం సింపుల్గా గమనించండి ఏది ఎక్కువ వస్తుంది అని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ ఉందని చెప్పని. ఫస్ట్ దాంట్లో మీరు చూస్తే కనుక 20% ఇచ్చి మళ్ళీ 20% ఇచ్చారు డిస్కౌంట్, అవునా కదా. 20% + 20%, అప్పుడు ఏమైపోతుంది 20 + 20 14, అదే -4, అంటే ఇది ఎంత అంటే 36. ఇది 25-15 చేసామనుకోండి, 25-15 చేస్తే ఎంత వస్తుంది అప్పుడు మనకి 40. నెక్స్ట్ ఇదేమో ఎంటెన్స్ పోయింది 4 times 15/4 అంటే 3.75. సో కాదు, ఓకే. ఈ 30 10 అంటే 40 -3, అవునా కదా. -30 -10 +3 37, అవునా కదా. సో ఇది చూడండి 5 35 అంటే -5 -35 అంటే -40, -40 + 35 × 5/100. 5/100 చేసామనుకోండి అప్పుడు మనకి 20. ఎస్, ఆబ్వియస్లీ మనకి ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ వచ్చింది, ఆప్షన్ వచ్చేసరికి 3 అనమాట. 4th దాంట్లో డిస్కౌంట్ ఎక్కువ రాబోతుంది. 4th దాంట్లో డిస్కౌంట్ ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తే కనుక -35 -5 -35 × 5/100. సో 35ని 5 times చేసామనుకోండి 150 + 25 చేస్తే 175. 175/100, అవునా కదా. అంటే ఇది ఎంత అంటే 1.75, అవునా కదా. సో -40 + 1.75 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి 38.25. సో ఇక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఇక్కడ రాబోతుంది 38.25%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ మ్యాన్ గోస్ టు అహ్మదాబాద్ ఫ్రమ్ కలకత్తా at a speed of 9 km/h and returns to Kolkata at a speed of 18 km/h through same route. What is the average speed in km/h on entire journey? ఒక వ్యక్తి కలకత్తా నుండి అహ్మదాబాద్కు గంటకు 9 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి అదే మార్గంలో ద్వారా 18 కిలోమీటర్ల గంటకి వేగంతో కలకత్తా తిరిగి వస్తాడు. మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగము కిలోమీటర్లు గంటకి వేగం ఎంత అంటున్నారు. సో గమనించండి, అతను ఏం చేశాడంటే అహ్మదాబాద్ టు కోల్కతా వెళ్తున్నాడు. సో అహ్మదాబాద్లో బయలుదేరుతున్నాడు, కోల్కతా వెళ్తున్నాడు, ఓకేనా. వెళ్ళేటప్పుడు అతని స్పీడ్ ఎంత అంటే 9 km/h. వెళ్ళేటప్పుడు స్పీడ్ వచ్చేసరికి 9 km/h.
అదే వచ్చేటప్పుడు అతని స్పీడ్ ఎంత అంటే 18 km/h, వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత అంటే 18 km/h. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారు, యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ మనకి ఇక్కడ డిస్టెన్స్ అంత తెలీదు, క్వశ్చన్లో డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఏం చేస్తానంటే ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం తీసుకున్నాను. 9, 18, ఎల్సిఎం ఎంత అంటే 18. సో టోటల్ డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నానంటే 18 km అనుకుంటున్నాను. క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం అనమాట. టోటల్ డిస్టెన్స్ని 18 km అనుకున్నాను. ఎప్పుడైతే డిస్టెన్స్ 18 km అనుకున్నాను, ఈ 18 km 9 km/hతో వెళ్తే టైం ఎంత పడుతుంది అంటే 2 hours టైం పడుతుంది. నెక్స్ట్ 18 km/h 18 km/hతో వస్తే టైం ఎంత పడుతుంది అంటే 1 hour పడుతుంది. సో మనకు కావాల్సింది ఏమిటంటే యావరేజ్ స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే వెళ్ళేటప్పుడు 18, వచ్చేటప్పుడు 18, అందుకనే డిస్టెన్స్ ఎంత అంటే 2 × 18 బై టైం టేకింగ్. టైం టేకింగ్ వచ్చేసరికి వెళ్ళేటప్పుడు 2 hours, వచ్చేటప్పుడు 1 hour, మొత్తం మీద 2 + 1 3 hours. మరి ఒకసారి దీన్ని సింప్లిఫై చేస్తే 18, 3లో 6 times పోయింది, 2 6 times చేస్తే ఎంత అంటే 12. సో యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 12 km/h. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 12 km/h. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విపుల్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 5400 అండ్ విజయ్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 9400 అట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ per annum. If at end of 5 years Vijay gets 840 more than Vipul, then find the rate of interest per annum in percentage. Vipul 5400 రూపాయల మొత్తాన్ని పెట్టుబడి పెడతాడు మరియు విజయ్ 9400 మొత్తాన్ని అదే సాధారణ వడ్డీ రేటుకు పెట్టుబడి పెడతాడు. 5 సంవత్సరాల చివరిలో విజయ్ విపుల్ కంటే 840 ఎక్కువ వడ్డీని పొందుతాడు. సంవత్సరానికి వడ్డీ రేటు శాతం కనుగొనండి అని చెప్పాను. సో విపున్ వచ్చేసరికి 5400 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, విజయ్ వచ్చేసరికి 9400 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఈ రెండుల మధ్యలో డిఫరెన్స్ మీరు గమనిస్తే కనుక ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4000 డిఫరెన్స్. రెండు మధ్య డిఫరెన్స్ 4000. ఈ 4000 డిఫరెన్స్కి గాను 5 yearsలో ఎంత వచ్చిందంటే 840 రూపీస్ ఎక్కువ వచ్చింది. 5 yearsలో 840 రూపీస్ అనేది ఎక్కువ రావడం జరిగింది. అవునా? మనకి అడిగేది ఏమిటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవునా కదా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక 5 yearsకి 840 రూపీస్ ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అవునా కదా? 5 yearsకి 840. మరి 5 yearsకి 840 అన్నప్పుడు 1 yearకి ఎంత? ఎందుకంటే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా 1 yearకి క్యాలిక్యులేట్ చేస్తాం. 1 yearకి ఎంత వస్తుంది? 1 yearకి ఎంత వస్తుంది అంటే 840/5. 840/5 సింప్లిఫై చేస్తే కనుక ఏమో చూడండి. 5 1 time చేస్తే 5, నెక్స్ట్ ఇయర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 5 6 times చేస్తే 30, నెక్స్ట్ 5 8 times చేస్తే 40. అవునా కదా? 5 1 times 5, నెక్స్ట్ 34, 5 6 times చేస్తే 30, 5 8 times చేస్తే 40. సో 168 రూపీస్ అనేది 1 yearకి వచ్చిన ఇంట్రెస్ట్. ఈ 168 రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు వస్తున్నాయి అంటే విజయ్ అనే అతను 4000 రూపీస్ ఎక్స్ట్రా పెడుతున్నాడు. 4000 రూపీస్ ఎక్స్ట్రా పెడుతున్నందుకు గాను. అవునా కదా? సో 4000 రూపీస్ ఎక్స్ట్రా పెడుతున్నందుకు. ఇప్పుడు నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి పర్సెంటేజ్లో ఇంటూ 100 చేసి సరిపోతుంది. సింప్లిఫై చేస్తే ఏమైనా చూడండి, 00 క్యాన్సిల్ అయిపోతుంది. అవునా కదా? ఈ 168 ఇక్కడ ఎన్నిసార్లు పోతుందో చూస్తే కనుక మీరు ఒకసారి చూడండి. ఒకసారి 4 times చేస్తే 16, 4 2 times చేస్తే ఇటు 0 ఉంది కాబట్టి 0.2 అయిపోద్ది. అంటే 4.2 ఆన్సర్ అవుద్ది. అవునా కదా? ఇక్కడ 0 ఉంది కదా? 168 4లో 42 times పోతుంది, కానీ పక్కన 4 కాదు, అది 40 అది. అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే 4.2 అవుద్ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ an item and thus gains 10%. What is the ratio of cost price to the market price of the item? ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధరపై 20% తగ్గింపు అనుమతిస్తాడు మరియు తద్వారా 10% లాభం పొందుతాడు. వస్తువు యొక్క గుర్తించబడిన ధరకు కొనుగోలు ధరకు నిష్పత్తి ఎంత అంటున్నారు. సో మనకు కావాల్సింది ఏంటంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కావాలి. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రేషియో మనదో తెలుసు. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రేషియో ఎలా కడతాం అనేది. అవునా కదా? కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ రేషియో అన్నప్పుడు 100 - D బై 100 + P. అవునా కదా? 100 - డిస్కౌంట్ ఎంత అంటే 20, 100 - 20, 100 + P ప్రాఫిట్, 100 + P ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ ప్రాఫిట్ ఎంత? గెయిన్ ఎంత అంటే 10. అప్పుడు ఇది ఎంత వస్తుందంటే 80/110. 80/110. మరి మనకి రేషియో కావాలి కాబట్టి సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 8/11. సో కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత అంటే 8/11. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 16 and 48? సో మీ తెలిసిన థర్డ్ ప్రపోర్షన్ ఎలా కట్టాలి? A/B = B/C. అప్పుడు థర్డ్ ప్రపోర్షన్ ఏంటంటే C = B²/A. అవునా కదా? సో B వాల్యూ ఎంత అంటే 48 కాబట్టి 48 × 48 డివైడ్ బై A వాల్యూ ఎంత అంటే 16. అవునా కదా? సో మనకి సింప్లిఫై చేస్తే ఏమైపోతుందంటే 48 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 48 × 3 చేస్తే 120 + 24, 120 + 24 చేస్తే 144 ఆన్సర్ అవుద్ది. అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఫర్. విచ్ డిజిట్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ హ్యాష్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద 7-digit నెంబర్ 62684 స్టార్ హ్యాష్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 8 and 5? 7 అంకెల సంఖ్య 6 2 6 8 4 స్టార్ హ్యాష్
8 మరియు 5 రెండింటి ద్వారా భాగించబడితే వరుసగా స్టార్ మరియు హ్యాష్ స్థానాల్లో ఏ అంకులు రావాలి అంటున్నారు. సో చూడండి, క్వశ్చన్ చెప్పింది ఏంటంటే ఈ 7 డిజిట్ నెంబర్, ఈ నెంబర్ ప్లేస్లో మీరు చూస్తే కనుక స్టార్ ప్లేస్లో హ్యాష్ ప్లేస్లో రావాల్సిన డిజిట్స్ ఏమిటి అంటున్నారు. ఆ నెంబర్ అనేది 8తో డిజిబుల్ అవ్వాలి, 5తో డిజిబుల్ అవ్వాలంటున్నారు. గమనించండి, 8తో 5తో డిజిబుల్ అవ్వాలి అంటే 8 × 5 ఆ నెంబర్ 40తో కూడా డిజిబుల్ అవ్వాలి. మరి 40తో డిజిబుల్ అవుతుంది అంటే సింపుల్గా ఆ నెంబర్ 4తో డిజిబుల్ అవ్వుద్ది, 5 అలానే 10తో డిజిబుల్ అవుద్ది. 10తో డిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాల్సిందే. 10తో డిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. అంటే హ్యాష్ ప్లేస్లో 0 ఉండాలి. హ్యాష్ ప్లేస్లో 0 ఉంది, 0 ఉంది, 0 ఉంది, ఇక్కడ 0 లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. అవునా కదా? ఈ మినిట్లో ఏదో ఆన్సర్ అవ్వాలి. ఇప్పుడు స్టార్ ప్లేస్లో ఏం రావాలి? ఒక నెంబర్ 4తో డిజిబుల్ అవ్వాలి అంటే కనుక లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఇప్పుడు నేను 2 పెట్టాను అనుకోండి, 20, 24లో డిజిబుల్ అవుద్ది. 4 పెడితే 40, 44లో డిజిబుల్ అవుద్ది. 5 పెడితే 50, 50 అనేది 4లో డిజిబుల్ కాదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఈ రెండింటిలో ఏదో ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ మీరు గమనించండి, ఒక నెంబర్ 8తో డిజిబుల్ అవ్వాలి అంటే కనుక లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డిజిబుల్ అవ్వాలి. ఇది ఎలాగో 4 ఉంది, ఇది ఎలాగో 0 వచ్చింది. ఇప్పుడు ఈ ప్లేస్లో 2 పెట్టాలా, 4 పెట్టాలా? ఒకవేళ మనం ఈ ప్లేస్లో 2 పెట్టామే అనుకోండి, 420 8లో పోతుందా? 420 8లో పోవట్లేదు. అదే ఈ ప్లేస్లో మనం 4 పెట్టామనుకోండి, 448లో పోతుందా? పోతుంది. అంటే ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ a + 1/a = 12 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + 1/a². చాలా సింపుల్ క్వశ్చన్. ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ చెప్పాను. k² - 2 అవునా కదా? k వాల్యూ వచ్చేసరికి 12 ఉంది. 12² ఎంత అంటే 144. 144 - 2 చేస్తే ఆన్సర్ ఎంత అంటే 142. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 142. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దేర్ ఈస్ 32 లీటర్ మిక్సర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ద రేషియో ఆఫ్ మిల్క్ వాటర్ ఇన్ ద మిక్సర్ ఈస్ 5:3. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు దిస్ మిక్చర్ సో దట్ ద రిజల్టెంట్ మిక్చర్ హ్యాస్ 50% వాటర్ ఇన్ ఇట్? సో ఏమంటున్నారు వీళ్ళు, ఎంత వాటర్ని యాడ్ చేయాలంటున్నారు. సో 32 లీటర్స్ ఆల్రెడీ మిక్చర్ ఉంది వీళ్ళ దగ్గర. ఇందులో మిల్క్ వాటర్ రేషియో వచ్చేసరికి 5:3. సో ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏమిటంటే ఓవరాల్గా మిక్చర్లో 50% వాటర్ ఉండాలి అంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి అని చెప్పండి అనమాట. గమనించండి ఇప్పుడు ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ క్వశ్చన్ని అయితే మీరు మిల్క్తో లేకపోతే వాటర్ ద్వారా చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నేను వాటర్ ద్వారా చేద్దాం అనుకుంటే ఇక్కడ వాటర్ 3 పార్ట్స్ అవుట్ ఆఫ్ 8 పార్ట్స్. సో 3/8. ఓకే, ఇక్కడ మొత్తం అంతా కూడా మనం వాటర్ యాడ్ చేస్తాం. 100% వాటర్. ఇక్కడ మొత్తం కూడా మనం 100% వాటర్ యాడ్ చేస్తాం. 100% వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి 1. నేను మొత్తం మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి చివరికి ఏమవుతుంది, 50% వాటర్ అయిపోతుంది. 50% అనే ఫ్రాక్షన్లో 1/2. అవునా కదా? చివరికి 50% వాటర్ అయిపోతుంది. 1/2 డిఫరెన్స్ తీసుకుని ఎలిగేషన్ అప్లై చేయండి. ఎలిగేషన్ అప్లై సరిపోద్ది. 1 - 1/2 అంటే దీని వాల్యూ 1/2 అవుతుంది రేషియో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 3/8 - 1/2. సో మీరు చేస్తే కనుక 1/2 - 3 చూడండి ఇక్కడ 1/2 - 3/8 ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 8 వస్తుంది. అవునా కదా? అప్పుడు ఏమైంది, 4 - 3. 4 - 3 అంటే 1/8. అవునా కదా? సో రేషియో ఎలా వచ్చిందంటే 1/2 రేషియో 1/8. 1/2 రేషియో 1/8. 1/2 రేషియో 1/8 కాబట్టి అప్పుడు ఇది రేషియో ఎలా ఉండబోతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అయిపోద్ది? 8:2. 8:2 అంటే సింప్లిఫై చేస్తామనుకోండి. సింప్లిఫై చేస్తే 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 1 టైమ్. 4:1 అంటే 4 పార్ట్స్ వాల్యూ 32. 1 పార్ట్ వాల్యూ ఎంతో కావాలి మనకి. 4ని 8 టైమ్స్ ఇస్తే 32 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 8 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన బుక్స్కి సంబంధించిన డేటా ఇవ్వడం జరిగిందనమాట. సబ్జెక్టు అలానే నెంబర్ ఆఫ్ బుక్స్ B1, B2, B3, B4 అలా ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ సబ్జెక్ట్స్ B1 టు ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్? ఏమిడతారు వాళ్ళు, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ సబ్జెక్ట్ B1, 120 సబ్జెక్ట్ B1 నుంచి టు ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే ఈ మొత్తం అన్నీ కలిపి యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే ఈ మొత్తం అన్నీ కలిపి అనమాట. అవునా కదా? సో ఈ మొత్తం కలిపితే అన్నప్పుడు చూడండి 1 2 3 4 5 500. ఇది ఒక 100, 600. ఇది 60, 660 మొత్తం అంతా కలిపితే 660. యావరేజ్ కాబట్టి మొత్తం 5 కాబట్టి /5. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 6 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్, 6 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 11 టైమ్స్. అప్పుడు రేషియో ఏమవుతుంది 10:11.
అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 10:11. అలానే మీకు తెలిసిందే రైల్వే గ్రూప్ డికి సంబంధించి 32,000 పైగా వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మీకు 2,000 రూపాయలకే ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరి విద్యార్థులు రైల్వే అండ్ టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. రైల్వే అండ్ టీపీ సంబంధించిన కంప్లీట్ కోర్స్ CBT1, CBT2 రెండు కలిపి మన దగ్గర ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. దీనికి మీకు మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అవైలబిలిటీ ఉన్నాయి. CBT1, CBT2 రెండు కలిపి ఈ కోర్స్ అనేది మీకు 2,250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే ALP టెక్నికల్ పేపర్ ప్రిపేర్ అవుతున్నారో ఎలక్ట్రికల్ వాళ్ళ కోసం, మెకానికల్ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎలక్ట్రికల్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది, మెకానికల్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన కోర్స్ అనేది ALP CBT2 సంబంధించిన కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది అనమాట. అని ఎవరి విద్యార్థులు రైల్వేకి సంబంధించి NTPC గ్రూప్ రెండు రాయాలనుకున్న వాళ్ళ కోసం రైల్వే టార్గెట్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు SC సంబంధించి CLC, HSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ కంప్లీట్ కోర్స్ దీంట్లో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు అన్నింటికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. ఈ కోర్స్ మీకు 2,250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అని సపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట. అని ఎవరి విద్యార్థులు SBA PO ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ కోర్స్ మీకు దీంట్లో క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ మీకు ఇప్పుడు ఆఫర్లో 2,250 రూపీస్కి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కలిపి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్నారు, SSC ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్నారు, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ చెప్పడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంది. క్లాస్ అన్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కలిపి 4,500 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్నారు వాళ్ళ కోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. కంప్లీట్ కోర్స్ మీకు 3,600 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు SI కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. కంప్లీట్ కోర్స్ మీకు 2,000 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే VRO సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది మీకు 2,250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే కోసం గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్ రాయాలనుకునే వాళ్ళ కోసం స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా మీరు గ్రూప్స్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. హైకోర్టు ఎగ్జామినేషన్స్ అలానే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా క్లాస్ అవైలబిలిటీ. ఈ కోర్స్ మీకు 2,500 రూపాయలకి ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ 0 ఇయర్ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్గా, డీటెయిల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు అన్ని డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీ క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీ క్లాస్ ఉంటాయి. ప్రతి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. PDF నుంచి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అనేది 1 ఇయర్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనే ఎవరి విద్యార్థులు UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. CSAT సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ CSAT పేపర్ మొత్తం అంతా మీకు ఆఫర్లో 1,500 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అనే సింగిల్ సబ్జెక్ట్స్ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మీకు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జనరల్ సైన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. మీరు ఏ కోర్స్ కావాల్సి కోర్చుకోవచ్చు. అలా మీకు అన్ని కోర్స్ అనేది మీకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట.